హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 31 అంటే 31 ఫస్ట్ మోడల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 1/x+4 మైనస్ 1/x-7 ఈజ్ ఈక్వల్ టు 11/30 x నాట్ ఈక్వల్ టు -4, 7. ఇది ఈక్వేషన్. ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్లో ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే మనము 3 మెథడ్స్లో మన చాయిస్ ఏ మెథడ్ అన్నా చేయొచ్చు అని చెప్పా. ఒకటి వచ్చి కంప్లీటింగ్ స్క్వేరు, ఇంకోటి ఫ్యాక్టరైజేషన్, మూడోది క్వాడ్రాటిక్ ఫార్ములా. ఈ మూడిట్లో దేన్నన్నా యూజ్ చేయొచ్చు. అయితే ఈ క్వశ్చన్కి ఈ మూడు యూజ్ చేయకూడదు. చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్ ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. నార్మల్గా x² + 2x + 4 ఇటువంటి వాటికి ఈ మూడు మెథడ్స్లో దేన్నన్నా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ అన్ని డినామినేటర్లో ఉంది. బాగా గమనిస్తే మీరు ఎక్స్ అనేది ఇక్కడ డినామినేటర్, ఇక్కడ డినామినేటర్. ఇలాంటి వాటికి ఈ మెథడ్లో చేయకూడదు. వేరే మెథడ్లో చేసి ఈ మెథడ్లోకి మార్చుకొని ఆ తర్వాత ఫ్యాక్టరైజేషన్ సింపుల్గా చేసేయచ్చు. లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు, లెక్క మొత్తం తప్పిపోతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో ఉంటే ఈ మూడు మెథడ్స్లోనూ స్టార్ట్ చేయకూడదు. ముందు ఈ మెథడ్లోకి వచ్చేటట్టుగా మార్చుకోవాలి ఈక్వేషన్ని. దానికి మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్, గివెన్ ఈక్వేషన్ (1/x+4 మైనస్ 1/x-7 ఈజ్ ఈక్వల్ టు 11/30). ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఫస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది క్రాస్ అండ్ స్ట్రైట్ అనే మెథడ్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎల్సిఎం తీసి మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. అంత పెద్దది చేసి కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. క్రాస్ అండ్ స్ట్రైట్ అంటే ముందు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 × 7x 7 - 1 ఓకేనా, మైనస్ 1 × ఇట్లా x+4 బై ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ x+4 × x-7 ఈజ్ ఈక్వల్ టు 11/30. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తాం. 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమీ మారదు. x-7 -1తో మల్టిప్లై చేస్తే లోపల ఉండే వాటికి సింబల్ మారిపోద్ది. అంటే -x - 4 బై ఇది చూడండి, ఇది x × x x², x × 7 అంటే -7x, 4 × x అంటే +4x, 4 × 7 మైనస్ కాబట్టి -28 ఈజ్ ఈక్వల్ టు 11/30. x క్యాన్సిల్, -11 సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేసాం. ఇక్కడ డినామినేటర్లో చూడండి x², ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తే -3x -28 ఈజ్ ఈక్వల్ టు 11/30. సో ఫస్ట్ న్యూమరేటర్ చూడండి, సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో 11 క్యాన్సిల్ పోతే ఏం మిగులుతుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1/x² - 3x - 28 ఈజ్ ఈక్వల్ టు 1/30. ఇప్పుడు ఫ్యాక్షన్లోకి వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం మల్టిప్లికేషన్? క్రాస్. ఇక్కడ క్రాస్ అండ్ స్ట్రైట్. ఎందుకు? మధ్యలో మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే క్రాస్ అండ్ స్ట్రైట్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్రాస్ మాత్రమే. -1 × 30 1 × x² - 3x - 28 -30 1తో మల్టిప్లై చేస్తే -1తో, ఇది +1తో చేస్తాం కాబట్టి ఏమీ మారదు. సో ఈ నెంబర్ అలాగే రాసుకొని x² - 3x - 28 ఇది ఆ సైడ్ వెళ్తే +30 ఈజ్ ఈక్వల్ టు 0. x² - 3x ఈ రెండు డిఫరెంట్, సబ్ట్రాక్షన్ చేస్తే +2.
చూడండి ఇప్పుడు ఈ ఫార్ములాలోకి వచ్చింది, ఈ మోడల్లోకి. అక్కడ ఉండే వాల్యూ రాదు, ఆ మోడల్లోకి వస్తుంది. సో ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ద్వారా సింపుల్గా అయిపోద్ది, దాని ద్వారా చేస్తాం. ఇప్పుడు చూడండి, ముందు కోఎఫిషియన్స్ 1 మైనస్ 3 2 రాసుకుంటాము. ఈ రెండు మల్టిప్లికేషన్ 1 2 = 2, 2 వచ్చేది ఇప్పుడు 1 2 = 2 వస్తుంది. సో అడిషన్ చేస్తే 3 వస్తుంది, కాబట్టి రెండిటికి మైనస్ సింబల్. ఇది చూడండి, ఈ మెథడ్ ఎన్ని చోట్ల వస్తుందో, ఉండేది ఒకే ఒక్క మెథడు కనీసం 5-6 చోట్ల వచ్చింది. కాబట్టి ఈ మెథడ్ బాగా నేర్చుకోండి. 8 మార్క్స్లో, 2 మార్క్స్లో, 4 మార్క్స్లో రకరకాలుగా వస్తుంది మనకి ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో దీన్ని డివైడ్ చేసుకుంటా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిలో కామన్గా ఎక్స్ ఉంది, ఒక ఎక్స్ మిగిలిపోద్ది, మైనస్ మిగులుతుంది. ఉండే ఎక్స్ వచ్చేసింది, ఇంకేం లేదు, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ ఏదైతే వస్తుందో అది ఇంకోసారి ఎక్స్ మైనస్ 1. సో చూడండి, ఇక్కడ 1 టేబుల్లో 2 ఎప్పుడు 2 సింబల్ మారింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్. సో ఎక్స్ మైనస్ 1 కామన్ తీస్తే ఇందులో ఎక్స్, ఇందులో మైనస్ 2 సపరేట్ చేసుకుంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. Therefore roots are 1 and 2. ఇది క్వశ్చన్ అన్నమాట. ఇది 4 మార్క్స్ అడుగుతాడు ఈ క్వశ్చన్. ఇటువంటి మోడల్స్ని ఎన్ని మార్క్స్ అడుగుతాడు, 4 మార్క్స్. ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు వింటే ఈజీగా నేర్చుకునేయచ్చు ఈ క్వశ్చన్ని కూడా. సో ఇదే క్వశ్చన్ లాంటిది ప్రాక్టీస్కి చూడండి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 1/x మైనస్ 1/x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో బ్రాకెట్లో x నాట్ ఈక్వల్ టు 0, 2. ఇక్కడ కూడా డినామినేటర్లో ఉంది. సో ఇదే మరి ముందు ఈ మెథడ్స్లోకి మనం మార్చుకొని తర్వాత ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోద్ది. ఈ రెండు కూడా చేయొచ్చు, కంప్లీటింగ్ స్క్వేర్, క్వాడ్రాటిక్ ఫార్ములా అయితే పెద్ద ప్రొసీజర్ అయిపోద్ది, కన్ఫ్యూజ్ అవుతాం. అదే ఫ్యాక్టరైజేషన్ అయితే సింపుల్గా క్లియర్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు మీకు వచ్చిన ఇంకో డౌట్ చూడండి, బ్రాకెట్లో నెంబర్స్ ఇచ్చారు, దానికి మీనింగ్ ఏమి అని. సో చూడండి, ఈ క్వశ్చన్కి చూస్తే -4 ఇక్కడ కానీ -4 పెట్టామనుకో, -4 + 4 0 అయిపోద్ది. సో ఖచ్చితంగా -4 రాకూడదు వాల్యూ, కండిషన్ అన్నమాట. ఇక్కడ 7 ఉంది, 7 - 7 అంటే 0, ఇది కూడా 0 అయిపోయింది కదా. సో ఈ రెండు వాల్యూస్లో ఏ ఒక్క వాల్యూ రాకూడదు, ఈ రెండు తప్ప ఏదైనా రావచ్చు. అది అన్నమాట ఈ రెండిటికి ఉన్న మీనింగ్, కండిషన్ అన్నమాట. దీన్ని కండిషన్స్ ఇస్తాడు ఇట్లాంటి వాటికి. సో ఈ విధంగా మీకు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ కోసం ఇస్తాను. ఈ విధంగా డైలీ ఒక వీడియో చేస్తాను. అంటే ఇంకా 69 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.